నాగరికత పార్ట్ 2. ఉత్తరప్రదేశ్లోని మీరట్కు సమీపంలో గల సింధు నాగరికత ప్రదేశం అలంగీర్పూర్. సింధు నాగరికత కాలంలో ప్రధాన రేవు పట్టణం లోతల్. మెసొపొటేమియా హరప్పాల మధ్య గల వర్తక కేంద్రం డిల్మాన్. దీనిని ప్రస్తుతం బెహ్రాన్ అని పిలుస్తున్నారు. సింధు ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. సింధు నాగరికత గల పట్టణాలలో ఆశ్చర్యకరమైన విషయం భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ. హరప్పా కాలం నాటి ముద్రలు 2000కు పైగా త్రవ్వకాలలో లభించాయి. సింధు లోయలో లభించిన ముద్రల మీద ఎద్దు, గేదె, పులి, మేక, ఏనుగు, ఖడ్గమృగం జంతువుల బొమ్మలున్నాయి. సింధు ప్రజలు మాతృదేవత, పశుపతి మహాదేవుడు వంటి దేవతలను పూజించేవారు. సింధు ప్రజలు మరణించిన వారిని దహనం చేయడం లేదా పాతిపెట్టడం చేసేవారు. సింధు ప్రజలు పూజించిన పక్షి పావురం. స్వస్తిక్ గుర్తు సింధు నాగరికతకు చెందినది. సింధు ప్రజల నిర్మాణాలలో సాటిలేనిది స్నానవాటిక. సింధు ప్రజల లిపి బొమ్మల లిపి. హరప్పా లిపిలో 400 గుర్తులున్నాయి. సింధు ప్రజల లిపి కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి వ్రాసేవారు. సింధు నాగరికతలో తూర్పు దక్షిణ వీధులను కలిపే కూడలిని ఆక్స్ఫర్డ్ సర్కస్ అంటారు. హరప్పా నాగరికతలో నిర్మాణాలలో ఉపయోగించిన పదార్థం మట్ట మోర్టార్. సింధులోయ నాగరికత శిథిలాలు వెట్టి చాకిరి గురించి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సింధు ప్రజల కుండలు పసుపు, నలుపు, ఎరుపు రంగులలో తయారు చేయబడినవి. సింధు ప్రజలకు తెలియని జంతువు గుర్రము. సింధు కాలం నాటి ప్రభుత్వము ఏకస్వామ్య మతాధిపత్యం. కాలిబంగన్ అంటే నల్లగాజులు. మొహంజో దారోలో నేసిన గుడ్డ ముక్క లభించింది. సింధు ప్రజలు వ్యవసాయానికి నాగలి వాడినట్లు కాలిబంగన్ సింధులోయ పట్టణ శిథిలాలను బట్టి తెలియచున్నది. మొహంజో దారో పట్టణమందు గల స్నానాగార వైశాల్యము 11,440 చదరపు అడుగులు. సింధు నాగరికత కాలంలో భారతదేశం నుండి ఎగుమతి చేయబడిన వస్త్రాల మూట పశ్చిమ ఆసియాలోని ఉమ్మాలో లభించింది. సింధు నాగరికత కాలం నాటి మొహంజో దారోలో మట్ట తాయెత్తు, ఓడ బొమ్మ, పాత్ర, ముద్రించిన ముద్రలు లభించాయి. లోతల్ రేవు పట్టణం విస్తీర్ణమైన చతురస్రాకారంలో ఉంటుంది. మొహంజోదారోలోని త్రవ్వకాలు డాక్టర్ డి.ఆర్. బెనర్జీ నేతృత్వంలో నిర్వహించబడెను. సింధులోయ ప్రజలను ఎక్కువగా వర్తకులు పాలించేటివారు. సింధులోయ ప్రజలు ఉపయోగించిన ఆయుధాలు గొడ్డలి, ఈటె, బాకు, బడిసె, విల్లంబులు. సింధులోయ ప్రజల వినోదములు సంగీతము, నాట్యము, వేట, పాచికలాట, చదరంగము, ఎడ్ల పందాలు. సింధులోయ ప్రజల ఆట వస్తువులు ఈలలు, గిలకలు, బండ్లు, జంతువుల బొమ్మలు, మనుషుల బొమ్మలు.
హరప్పా మొహంజోదారోలు క్రీస్తు పూర్వం 1750 నాటికి శిథిలమైనవి.